నెల్లూరు నగరంలో ఏదైతే 14,800 చెట్లు నాటి ఉన్నారో ఒక్క చెట్టుకే 12,000 రూపాయలు లెక్కన కానీ ఇచ్చినట్టు మీరు చూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి తప్పైపోయింది చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిరూపించలేకపోతే నువ్వు కావచ్చు, నీ పార్టీ నాయకులు కావచ్చు, అవాకులు చవాకులు పాడే చెంచాలు కావచ్చు, ఏం మాట్లాడుతారు అది మీ ఇష్టం. మాటి మాటికి మేము ఒకటి చెప్పడం, నువ్వు ఒకటి చెప్పడం, ఇవన్నీ వద్దు. నగరంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు పిలుద్దాం, ఎన్జిఓస్ని పిలుద్దాం, మేధావుల్ని పిలుద్దాం, రిటైర్డ్ మున్సిపల్ అధికారులు పిలుద్దాం. ఏ ఒక్కడు చెప్పినా, ఏ ఒక్కడు, అటు మీరే కాదు, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ఎన్జిఓ, ఏ ఒక్క నగర ప్రముఖుడు ఎవరు చెప్పినా ఈ చెట్టుకి 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించారు. లేదు ఈ చెట్లకి కనీసం ₹1,00,000 కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని మీరు రుజువు చేయించినా, ఏ నాయకుడు చెప్పినా రుజువు చేసి తక్షణమే రాజకీయాల నుంచి వైదొలుగుతా. నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇకపోతే ఇటువంటి ఎన్నో చేసి 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 స్థాయికి వచ్చున్నా. ఇటువంటి టక్కు టమారా విద్యలో మీకేన్ని తెలుసో మాకు తెలీదు. మేము గనక మొదలు పెడితే నారాయణ సార్ గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఎవరిని ఒక్క మాటండు, ఎవరి జోలికి పోడు, తన పని ద్వారానే, తన పనితీరు ద్వారానే అటు ప్రతిపక్షాలకు కానీ ఎవరికైనా సమాధానం చెప్తారు. అలా కాకుండా ఈ విధంగా మీరు చేస్తూ పోతే మేము ఇలాగే కొనసాగుతాం, ఇలాగే బురద జల్లుతాం, ఇలాగే చేస్తామంటే రాబోయే రోజుల్లో మీ ఊహకు కూడా అందదు, బహుశా మీ ఊహకు కూడా అందదు. ఆ విధంగా దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలో చెప్తున్నా. అన్ని పార్టీ నాయకులను పిలుద్దాం, మీడియా మిత్రులను పిలుద్దాం, నగరంలో ఎన్జిఓలు పిలుద్దాం. మీరు చెప్పిన టైం మీ కాడున్న ఆధారాలతో పాటు రండి. ఒక్క చెట్టు 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించున్నారన్నా, ₹1,00,000 డబ్బులు కార్పొరేషన్ డబ్బులు చెల్లించున్నారని చెప్పి మీరు నిరూపించినా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి పని చేస్తుంటే వీలైతే అభినందించండి, లేదంటే కామ్గా ఉండండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు, ఇది మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు వస్తారో, లేదు నేను వచ్చి మిమ్మల్ని మీ ఆఫీస్కి వచ్చి ఆహ్వానించమన్నా వస్తా, మాకేం మెసేజాలు లేవు, చెప్పండి. మీరు ఏదో మీడియా మిత్రులు మీడియా ద్వారా చెప్పండి ఫలానా టైంకి వస్తామని. లేదు మేము ఆహ్వానించాలని చెప్పండి, నేనే వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తా. లేదు ఇంకెవరైనా ఆహ్వానించాలని చెప్పండి. ఒక్క చెట్టుకి 12,000 రూపాయల లెక్కన చెల్లించారు అని చెప్పి నిరూపించినా, ₹1,00,000 కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని నిరూపించినా మీరు ఏమి చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాల దుర్మార్గంగా నేను చూపించినట్టు పచ్చని చెట్లను ఏ విధంగా చేశారో చూడండి. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. పచ్చని చెట్లని ఏ విధంగా చేశారు అంటే ఆరోపణలకే పరిమితం కాకుండా వారికి ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత ప్రోత్సహించి ఈ విధంగా చేయించడం మీరే ఆలోచన చేయాలా. నెల్లూరు నగర ప్రజలారా, విఘ్నులైన నెల్లూరు నగర ప్రజలారా, ఆలోచన సాగించండి. వీరెవరో, వీరి వెనకున్న వారెవరో ఖచ్చితంగా పోలీసు విచారణలో తెలుస్తుంది. ప్రభుత్వం వీరందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
కార్పొరేషన్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. 8,20,00,000 రూపాయలతో 14,800 చెట్లకి 3,900 రూపాయల లెక్కన 3,900. అయితే ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది నారాయణ సార్ దగ్గర. ప్రతి పని మీద రివ్యూ ఉన్నప్పుడు సార్ 8 కోట్ల రూపాయలు ఈ విధంగా టెండర్ పిలిచాం, ఇన్ని చెట్లు వేస్తున్నాం అని చెప్తే ఇంత ఖర్చు ఇప్పుడు నగరపాలక సంస్థ ఉన్న పరిస్థితుల్లో చాలా భారం అవుతుంది. ఇది కొంత భాగం నా సొంత కుటుంబ డబ్బుల నుంచి కొంత నా మిత్రుల ద్వారా సిఎస్ఆర్ ద్వారా చేయిస్తాను, ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి నారాయణ సార్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగిన చెల్లింపులన్నీ కూడా ప్రతి రూపాయి నారాయణ సార్ గారి సొంత డబ్బులు కావచ్చు, కుటుంబ డబ్బులు, కొంత వారి మిత్రుల ద్వారా వచ్చిన సిఎస్ఆర్ డబ్బుల ద్వారా చెల్లించడం జరిగింది. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, అందరినీ పిలుస్తా, అన్ని పార్టీ నాయకుల్ని పిలుస్తాం, మీడియా మిత్రులను పిలుస్తాం, నగరంలో ఎన్జిఓలను పిలుస్తాం. రండి, మీరే ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం.